హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? ఇక నా విషయానికి వస్తే ఇది ఒక చిన్న హెయిర్ కేర్ బ్లాగ్ లాగా చేస్తున్నాను అనమాట. కంప్లీట్ హెయిర్ కేర్ అనను కానీ హెయిర్ వాష్ వ్లాగ్ అనుకోండి. నేను మాత్రం ముఖ్యంగా కుంకుడుకాయలు శీకాకాయలే యూస్ చేస్తాను. షాంపూతో చేస్తే ఏంటో నాకు ఫుల్గా క్లీన్ అయిన ఫీలింగ్ రాదు. సో అప్పటికప్పుడు అంటే లేజీ రెసిపీ అనుకోండి. ఇక అప్పటికప్పుడు కుంకుడుకాయలు శీకాకాయలు తీసుకొని మరిగించేసేసి వాటినే షాంపూ లాగా యూస్ చేసేసి వాష్ చేసేసుకుంటారనమాట. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. లేదు రెడీగా కావాలి నాకు ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం ఓవర్ నైట్ కుంకుడుకాయలు శీకాకాయలు సేమ్ క్వాంటిటీస్లో తీసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. అది నైట్ నానబెడితే తెల్లవారికి ఇలాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో చూడండి, నేను సింగిల్ హ్యాండ్తోనే వాటిని సపరేట్ చేసేస్తున్నాను. ఇలా ఎందుకు సపరేట్ చేస్తున్నానంటే వాటిని బాగా పిసికి వాటిలో ఉన్న జ్యూసెస్ అన్నీ బయటికి రావాలన్నమాట. అప్పుడు మనకి షాంపూ అనేది బాగా చిక్కగా అలాగా వస్తుంది. ఇట్స్ ఏ న్యాచురల్ షాంపూ. సో మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలంటే ఇలాగే చేయాలి. అన్నీ ఇక ఓపిక్గా తీసుకోవటమే. ఇవి నేను చాలా తక్కువ అమౌంట్లో తీసుకున్నాను. ఓపిక ఉండి చేసుకోగలిగితే ఎక్కువ అమౌంట్స్లో ఒకేసారి చేసి పెట్టుకోవడం బెస్ట్. నేనైతే ఇవి బయట స్టోర్ చేసినా అంతేం పాడవలేదు. సో ఎందుకులే రిస్క్ అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తీసుకున్న అమౌంట్కి మాత్రం ఒక చిన్న హెయిర్కి అయితే 4 వాషెస్కి సరిపోతుంది. లాంగ్ హెయిర్కి అయితే 2 వాషెసే వస్తుంది. నాకైతే 2 వాషెస్కే వస్తుంది. ఇలా మొత్తం అంతా చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి హాఫ్ అన్ అవర్ మరిగించాలి. అంటే బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. ఇక దీంట్లో వేరే ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి వాష్ చేసుకునేటప్పుడు, లైక్ ఆలోవేరా, మందారాకులు అలాగా. కానీ ఇప్పుడు మాత్రం యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్కి మాత్రం తొందరగా పాడవదు, ఉంటుంది కొన్నాళ్ళు. ఎన్నాళ్ళు అనేది చెప్పలేనులే కానీ, ఎందుకంటే 2 వాషెస్ అంటే మోస్ట్లీ వీక్లీ వన్స్ చేసినా కూడా 2 వీక్స్కి అయిపోతుంది కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. ఎక్కువ అమౌంట్స్లో చేసుకున్నట్టు మాత్రం రెఫ్రిజిరేట్ చేసుకోవడమే బెస్ట్ అని నా ఉద్దేశం. తల స్నానం చేసే ముందు బయటికి తీసుకొని యూస్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనేమో ఇలాంటి బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే యూసేజ్కి బాగుంటుంది. షాంపూ బాటిల్ లాగా కదా. చూసారా లిక్విడ్ ఎంత థిక్గా ఉందో? కన్సిస్టెన్సీ మాత్రం థిక్గా అయింది, కానీ మరీ నార్మల్ షాంపూ అంత కన్సిస్టెన్సీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది అలాగే ఉంటుంది. మనం కొంచెం ఆలోవేరా కానీ మందారాకులు కానీ మిక్స్ చేసుకుంటే మాత్రం కొంచెం థిక్గా అవుతుంది. అండ్ లేదర్ కూడా వాష్ చేసే కొద్దీ వస్తూ ఉంటుందన్నమాట, ఎందుకంటే క్లీన్ అయ్యే కొద్దీ మనకి ఆ లేతర్ అనేది కనిపిస్తుంది. కుంకుడుకాయలు యూస్ చేసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అది. షాంపూ లాగా అలా వాటర్ కలపంగానే లేతర్ వచ్చేసినట్టు ఈ కుంకుడుకాయలకి మాత్రం రాదు, క్లీన్ అయ్యాక వస్తుందన్నమాట. అండ్ నాకు నార్మల్ షాంపూతో చేసిన దానికంటే కుంకుడుకాయలతో చేసినప్పుడు తల మీద ఒక భారం దిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంటే డర్ట్ అంతా పోతుంది కదా, చాలా ఫ్రీ అప్ అయిపోయినట్టు ఉంటుంది. అండ్ దట్టు నా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ చాలా షైన్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అందులో నాది కర్లీ హెయిర్ కాబట్టి హెయిర్ వాష్ చేసిన రోజు ఇంకా వాల్యూమ్ పెరిగిందా అనిపిస్తుంది, భలే బాగుంటుంది. అందుకే నేను ఆ రోజే హెయిర్ సెట్ చేసేసుకుంటాను. అంటే ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ వేసుకున్నానంటే ఇక తర్వాత హెయిర్ స్టైల్ వేసుకోవడానికి అంత ప్రాబ్లమాటిక్ అనిపించదు. లేకపోతే కనుక నా మాట వినదనమాట నా హెయిర్. సో ఇలా వేసేసుకుంటాను. అండ్ హెయిర్ అయినా ఫేస్ అయినా ఏదైనా కూడా మనం ప్యాంపర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా వెంటనే ఎఫెక్ట్ చూపించేస్తాయి. అండ్ ఓన్లీ హెయిర్ వాష్ అనే కాదు, యూస్ చేసే కోమ్స్ కానీ హెయిర్ ఆయిల్ కానీ అంతా కేర్ తీసుకోవాలి. అప్పుడే హెయిర్ చాలా బాగుంటుంది. ఇక ఇవేనండి నా విశేషాలు. నా హెయిర్ వాష్ రొటీన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.